మేడ్చల్ జిల్లాలో ఓ గరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇమ్మని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి 1,73,000 కాజేశాడు ఓ కేటుగాడు. మేడ్చల్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటి పుణ్యవతి జనవరి 27న మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు. అక్కడే ఉన్న ఓ యువకుడిని తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇవ్వాలని కోరింది. అతడు 4,000 డ్రా చేసి ఆమె ఏటీఎం కార్డుకు బదులుగా మరో ఏటీఎం కార్డును ఇచ్చాడు. దొంగలించిన ఏటీఎం కార్డుతో విడతల వారీగా పుణ్యవతి ఖాతాల్లో నుంచి 1,73,000 రూపాయలను కాజేశాడు. కాగా 4 రోజుల క్రితం డబ్బులు విత్డ్రా చేసేందుకు పుణ్యవతి ప్రయత్నించగా డబ్బులు రాలేదు. దీంతో బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో డబ్బులు లేవని అధికారులు చెప్పడంతో ఆమె షాక్కి గురయ్యారు. దీంతో కుమారుడు కిషోర్తో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. జనవరి నెల 27 పైసలు పోయినాయి. ఎవరో అబ్బాయికి నేను కార్డు ఇచ్చిన. కార్డు ఇస్తే నా కార్డు తీసేసుకుంటూ వేరే కార్డు ఆయన నాకు ఇచ్చిండు. డబ్బులు మొత్తం డ్రా చేసుకుండు. డబ్బులు ఏమీ లేకుండా చేసిండు. ఇప్పుడు మా ఆయన పోయి చూస్తే అక్కడ పోతే డబ్బులు ఏమి లేవు. 1,73,000 ఇప్పుడు ఇచ్చినాం. నా పైసలు పోయినాయి అని ఇచ్చొచ్చినాం. తెలియని వ్యక్తి మా ఏటీఎం అమ్మాయి దగ్గర నుంచి ఏటీఎం తీసుకొని మా అబ్బాయి ఏటీఎం తీసుకొని మా ఏటీఎం ఆయన తీసుకొని ఆ ఏటీఎం మాకు ఇచ్చి మొత్తం ఉన్న పైసలు 4,000 మొత్తం డ్రా చేసి మార్చి 26 దాకా ట్రాన్సాక్షన్ చేసిన లాస్ట్ మొత్తం జీరో చేసేసాడు. 1,73,000. మాది పూడూరు గ్రామము. మా అమ్మ పేరు పుణ్యవతి, నా పేరు కిషోర్. పోలీసులు ఫిర్యాదు చేసి ఎంక్వైరీ చేస్తాం బాబు.